హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అనుష అండి. ఈరోజు మనం ఈ వీడియోలో సొరకాయ కర్రీని ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ అయితే సొరకాయని తీసుకొని చక్కగా వాష్ చేసుకొని దానిపైన ఉన్నటువంటి పొట్టునైతే పీల్ ఆఫ్ చేసేయాలండి. ఇక ఆ తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ చిన్నగా కట్ చేసుకున్నాను. మీకు నచ్చితే కొంచెం పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చండి. అలా కట్ చేసుకున్నటువంటి ముక్కల్ని మనం చక్కగా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇక అలాగే కర్రీలోకి కావాల్సినటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి ఉంటాయి కదండి, అవి కూడా కట్ చేసుకున్నానండి. నేను ఆనియన్స్ని కూడా ఇలా సన్నగా తురుముకొని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకున్నానండి. ఇక ఆ తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ప్యాన్ పెట్టేసుకోవాలండి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర, అలాగే ఆవాలు, కొంచెం పచ్చెనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం పసుపు, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని వాటన్నిటిని చక్కగా దోరగా వేయించేసుకోవాలండి. అలా వేగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఒక 2 నిమిషాలు. అలా 2 నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత చూస్తే చక్కగా మనకు ఆనియన్స్ అనేవి చక్కగా మగ్గిపోయి ఉంటాయండి. అలా మగ్గిపోయి ఉన్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి సొరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసేసుకొని చక్కగా కలపెట్టుకోవాలండి. సొరకాయ అనేది చాలా తొందరగా ఉడికిపోతుందండి. ఇలా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంటే చక్కగా ఉడికిపోతుంది. ఇలా మధ్య మధ్యలో తీసి కలపెట్టుకుంటూ ఉంటే మనకు మధ్యలో అడుగంటకుండా ఉంటుందండి. అలాగే నెక్స్ట్ మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడకబెట్టుకోవాలండి. చక్కగా సొరకాయ ఉడికిపోయింది చూసారు కదండి. ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం కారం వేసుకొని వాటి రెండింటిని బాగా పచ్చివాసన పోయే వరకు మనం కలబెట్టుకోవాలండి. ఆ తర్వాత అందులోకి నేనైతే కొంచెం పాలు పోసుకుంటున్నానండి. పాలు పోసుకుంటే భలే రుచిగా ఉంటుందండి కర్రీ. చాలా కమ్మగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి. పిల్లలు యాక్చువల్గా ఈ సొరకాయ కర్రీ, బీరకాయ ఇట్లాగా ఉంటాయి కదండి, వీటిని అసలు తినడానికి ఇష్టపడరు. ఇలా కనుక చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.